శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి మనకి దసరా నవరాత్రులు, దీనినే శరన్నవరాత్రులు అంటాము. శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. దశమి రోజు వరకు చక్కగా ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకారం చొప్పున అలంకరింపజేసుకుని 10వ రోజున రాజరాజేశ్వరి అలంకారంతో ముగిస్తాము. ఆ రోజున దసరా చేసుకుంటాము. ఇందులో భాగంగా 2వ రోజు అంటే సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం విదియ రోజున మనకి గాయత్రీదేవి అలంకారాన్ని వేస్తారు. మనకి ప్రామాణికం ఏమిటి అంటే విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి ఏ అవతారాలు వేస్తారో ఆ అవతారాలనే ఇంచుమించుగా ప్రతి ఆలయం వారు కూడా పాటిస్తారు. అమ్మవారి అలంకారాలకి పేరెన్నిక గన్న దుర్గా అమ్మవారి యొక్క స్థానమైనటువంటి దుర్గ గుడి ఆ అలంకారాలనే పాటిస్తూ ఉంటారు అందరూ. అయితే ఈ విదియ రోజున గాయత్రీదేవి అలంకారం వేస్తాం. గాయత్రికి ఎంత మహిమ ఉన్నది అనేది చెప్పడం చాలా చాలా కష్టం. మనకి వేదమాత గాయత్రి ఓం భూర్భువస్సువః తత్సవిధుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి శ్లోకం అందరికీ తెలిసిందే. గాయత్రి అనగానే అనుష్ఠానం చేయాలి. అలాగే ఆవిడ వేదమాత, వేదాలకి ప్రతినిధి, వేదాలని కన్న తల్లి వేదమాత కాబట్టి ఈ వేదమాతని స్మరించిన పూజించిన వేదాలు అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. వేదాల యొక్క సారం తెలుస్తుంది. అసలు వేదం చదువుకోవడానికి మనకి అర్హత వస్తుంది. ఇలాంటి నమ్మకాలన్నీ మనలో ఉన్నాయి. వేదమాత గాయత్రి అన్నది నిజమే. అలాగే గాయత్రి అనగానే మనకి గుర్తు వచ్చేది బ్రాహ్మణులు, అలాగే ఉపనయనం చేసుకొని ఉన్నటువంటి వారు, ఈ వర్ణాల వారు, వీరందరూ కూడా మనకి గుర్తొస్తారు. గాయత్రి మంత్రాన్ని చేసుకుని తమ తమ పనుల మీద ఉన్నట్లయితే ఇక వారికి విజయమే తప్ప అపజయము లేదు. గాయత్రి అంత ఉత్తమోత్తమైనటువంటి వరాలిచ్చే దేవత. ఉభయ సంధ్యలలోనూ గాయత్రి అనుష్ఠించిన వారికి మోక్షమే మనకి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రిని ఉపాసించాలి. ఉభయ సంధ్యలలోనూ అనంగానే సూర్యోదయానికి కొన్ని ఘడియల పూర్వం, అలాగే సూర్యాస్తమయానికి కొన్ని ఘడియల పూర్వం గాయత్రిని చేసుకోవాలి. లేదా సూర్యోదయం అనంతరము అతి కొద్ది కాలం లోపలే, అలాగే సూర్యాస్తమయమైన అతి కొద్ది కాలం లోపలే గాయత్రిని ఉపాసించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. బుద్ధి వికసిస్తుంది. అలాగే మనస్సు చాలా విశాల భావాలు ఏర్పడతాయి, దయాధర్మాలు ఏర్పడతాయి, జాలి కరుణ ఏర్పడుతుంది, దాన ధర్మాలు చేయాలనే కోరిక ఏర్పడుతుంది, పెద్దలను సేవించాలి అనేటటువంటి లక్షణం ఏర్పడుతుంది. ఎన్నో విధాలైన మంచి మంచి లక్షణాలు అవగతమవుతాయి, ఆచరిస్తారు కూడా. ఉభయ సంధ్యలలోనూ గాయత్రి చేసుకునేటటువంటి వారు అంటే అందుకు అర్హత కలిగిన వాళ్ళు, అంటే ఉపనయనం జరిగిన వారు, వారు బ్రాహ్మణులు అవనివ్వండి, క్షత్రియులు అవనివ్వండి, వైశ్యులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఆ అర్హత ఉన్నవారు తప్పనిసరిగా అనుష్ఠానం చేసుకుంటారు. అలాగే అనేక రకాల కార్యసిద్ధిని పొందుతారు. ఒక గాయత్రి చేసుకుంటే మోక్షం వస్తుందనే కాదు, అసలు గాయత్రి చేసుకొని బ్రాహ్మడు కాదు అని చెప్తోంది శాస్త్రం. తప్పనిసరిగా గాయత్రి చేసుకోవాలి. మిగతా ఏ దైవతాల పూజ చేసినా చేసుకోకపోయినా గాయత్రిని సేవించాలి. అంత అద్భుతమైన దైవతం మనకి గాయత్రి. వేదమాత, వేదాలకి ఆవిడే పరిపూర్ణమైనటువంటి స్థానం. ఆవిడ ముఖతహానే వేదాలు వచ్చాయి. 4 వేదాలు ఉన్నాయి మనకి. అథర్వణ వేదము, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, 4 రకాల వేదాలు ఉన్నాయి. ఈ వేదాలలో ఈ వేద సారమంతా ఉంటుందన్నమాట. ఈ వేదాలని మనము చదివినట్లయితే మనకి అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం కలగాలి అంటే గాయత్రీమాత యొక్క అనుగ్రహం ఉండాలి. గాయత్రిని అనుష్ఠానం చేసుకొని చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ పునస్కారమైనా
మనస్సులో ఏ కోరిక పెట్టుకొని ఈ జపాలు ఆచరించినా, తర్పణాలు ఆచరించినా, లేదా హోమం ఆచరించినా, యజ్ఞము చేసినా, ఏది చేసినా కూడా అతి తక్కువ కాలంలోనే మనకి కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి దేవి భాగవతం తెలియచెప్తూ ఉంది. అన్ని రోజులు కూడా అమ్మవారిని చక్కగా ధ్యానించవచ్చు, పూజించవచ్చు, అనుష్ఠించవచ్చు. అలాగే ఈ వేదాల యొక్క సారాన్ని మనము అతి సులువుగా గ్రహించాలంటే వేదమాత గాయత్రీదేవి యొక్క అనుగ్రహము కావాలి. గాయత్రిని పూజించి ధ్యానించి ఈ రకమైనటువంటి తపస్సు చేసినట్లయితే, తపస్సు అంటే ఇంకా అదే మంత్రాన్ని చేయడం అన్నమాట. ఒకటే మంత్రాన్ని మననం చేసుకుంటూ వెళ్ళడం, అదే తపస్సు చేసినట్టయితే విద్యార్థులకి విద్య వస్తుంది, గృహము కావాలి అనుకునే వారికి గృహం వస్తుంది, వివాహం కావాలనుకునే వారికి వివాహం జరుగుతుంది, సంతానం కావాలనుకునే వారికి సంతానం జరుగుతుంది, ఉద్యోగం కావాలనుకునే వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే మహారాజు కావాలి అనుకునే వారు కూడా ఆ కోరిక మనస్సులో పెట్టుకుని గాయత్రిని అనుష్ఠించినట్లయితే చక్కగా వారి యొక్క కోరిక సిద్ధించి వారు మహారాజు అవుతారు. దీనికి కూడా ఒక లెక్క ఉన్నది. ఒంటికాలి జపము, అలాగే త్రికాలాల్లోనూ గాయత్రి ఉపాసన, ద్విసంధ్యలలోనూ గాయత్రి ఉపాసన, ఇలా చేస్తూ వెళ్ళాలి. ఇలా చేస్తూ వెళ్ళి ఒక 6 నెలలు, సంవత్సరము, 10 సంవత్సరాలు ఇలాగా కాల నియమం ఉంది వాటికి. ఆ నియమం ప్రకారంగా గనక గాయత్రిని జపించినట్టయితే, అనుష్ఠించినట్టయితే తీరని కోరిక అంటూ లేదు. వారికి చక్కటి జ్ఞానం లభిస్తుంది. వారు గ్రంథాలు రాయగలుగుతారు, గ్రంథాలు చదవగలుగుతారు, గ్రంథాలలో ఉన్న విషయాలని విశదీకరించి ప్రజలందరికీ చెప్పగలుగుతారు. అలాగే జ్ఞానబోధ చేయగలుగుతారు, శిష్యుల్ని చేరదీయగలుగుతారు, శిష్యులకి విద్యాబోధన చేస్తారు. ఎన్నో రకాలైనటువంటి విద్యలకి సంబంధించి అద్భుతమైనటువంటి జ్ఞానం వీరికి వస్తుంది. గాయత్రిని మించిన దైవతం లేదు. గాయత్రిని అనుష్ఠించినా, గాయత్రిని ఉపాసించినా, గాయత్రి మంత్రం చేసుకున్నా ఇక తిరుగులేని విధంగా వారికి మోక్షం వచ్చేస్తుందని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి గాయత్రీదేవి యొక్క అలంకారము మనకి ఈ దసరా నవరాత్రులలో 2వ రోజు జరుగుతూ ఉంది. ఈ అలంకారాన్ని మనము మనసారా తృప్తిగా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాము. అమ్మవారికి చేతనైనట్టుగా పూజలు చేసుకుందాము, స్తోత్ర పారాయణాలు చేసుకుందాము, అనేక విధాల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాము. నమస్కారం.